ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించి రీసెంట్గా అయితే టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి రాకముందు మెగా డిఎస్సి అంటూ చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇప్పటివరకు ఎటువంటి డిఎస్సి లేదు, నో డిఎస్సి అంటూ ప్రధాన హెడ్లైన్గా రావడం జరిగింది. ఉపాధ్యాయులపై హేతుబద్ధీకరణ అంటూ, అదేవిధంగా రిజిస్ట్రేషన్లో 4 వ్యూహాలు, ఖాళీ పోస్టుల భర్తీ లేనట్టే, ఉన్న టీచర్లతోనే సర్దుబాటు, మిగులు చూపించే విధానం అంటూ కూడా హెడ్ మాస్టర్ పీఈటీలకు ఈ యొక్క పోస్టులు కూడా తీసేస్తారు. 137 మెంబర్స్ అనేది ఒక స్కూల్లో ఉండకపోతే అంటూ కూడా రావడం జరిగిందనమాట. 60 మంది విద్యార్థులు ఉంటేనే రెండో సెక్షన్ అంటూ కూడా ప్రస్తుతం 5, ఇకపై 7-8 క్లాసులు అంటూ కూడా ఎన్నికల ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. మెగా డిఎస్సి వేస్తామంటూ సర్కారు తాజా ఉత్తర్వులతో ఖాళీ పోస్టులు మాయం, ఉన్న టీచర్లపై పనిభారం అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అయితే ఇక్కడ వచ్చేట్టుగా దాదాపు 18,000 పోస్టులు ఈ యొక్క ఇంతకుముందు గవర్నమెంట్ భర్తీ చేసిందంటూ ఇక్కడ రావడం జరిగిందంట. అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం అమల్లోకి రాకముందు అప్పట్లో చెప్పడం జరిగింది, సుమారు 25,000 పోస్టులను భర్తీ చేస్తామంటే అసలు ఖాళీలు లేనట్లే చేస్తే, ఇంకా మాట్లాడితే కొన్ని పోస్టులు మిగులు కూడా ఉన్నాయంటే చేసేదేముందంటుందో సరిపెట్టుకోవడమే. ఇక రిజిస్ట్రేషన్కి ఇచ్చిన ఉత్తర్వులు వెనక పోస్టుల తగ్గింపు, ఇక పోస్టుల భర్తీ కాకుండా దీనికి సంబంధించినండి ఇదంతా కూడా మనకి రావడం జరిగింది. ఒకటి అంటూ ఈ యొక్క పాయింట్ల వైజ్ అయితే రావడం జరిగింది. మనకైతే రీసెంట్గా ఇక్కడ కొత్త విద్యా విధానం అనేది తీసుకురావడం వల్ల 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒకే ఒక్క మీడియం అంటూ కూడా 9th 10th సంబంధించి ఇక్కడ మనకి రేషియోస్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ యొక్క హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని తీసివేయడం 3 to 8 ఉండే పాఠశాలకు అనమాట. ఇక అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు విలీనం చేయడం ద్వారా, ఇలా విలీనం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల అవసరం అయితే తగ్గుతుందంటూ ఈ విధంగా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవ్వండి జీవో ఏదైతే ఉందో 117 అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని సవరించాలంటూ కూడా కోరడం జరిగింది. సుప్రీంలో కేసులున్న ఉత్తర్వులంటూ కూడా ఈ యొక్క తెలుగు మీడియాకి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడైనా సరే వెళ్తే జాబ్ సాధించే విధంగా ఫ్యూచర్లో దానికి అనుగుణంగా ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని అయితే ఆలోచనలు అయితే చేసిందనమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేడుకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే విప్లవాత్మక మార్పులు అయితే విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. రీసెంట్గా కరోనా తర్వాత కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమారు 1,000 పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పీఈటీలు లేరనుకుందాం. ప్రజెంట్ అయితే నా టీచింగ్ స్టాఫ్కి సంబంధించి, లైబ్రరీస్కి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క పీఈటీలకు సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. వీరైతే లేరు, ఎక్కువగా ఖాళీలు ఫిల్ చేయాల్సి ఉందన్నమాట. టీచర్ వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మనకి ప్రజెంట్ టెట్ అయితే రిలీజ్ చేశారు. ఎప్పుడు దీనికి సంబంధించి మెగా డిఎస్సి రిలీజ్ అవుతుంది అనేది టెట్ తర్వాత అనమాట. సో టెట్ రిజల్ట్ వచ్చాక మనకి సెప్టెంబర్ దాటుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క డిఎస్సి ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.